హలో ఎవ్రీవన్. ఆర్బీఐ సూచనల ప్రకారం బీసీలందరూ ఐఐబిఎస్ సర్టిఫికేషన్ను ఎలా పొందగలరో ఈ వీడియోలో చూపబడినది. సర్టిఫికేషన్ను పొందే ప్రక్రియ: ఒకటోది రిజిస్ట్రేషన్, రెండోది అడ్మిట్ కార్డ్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి, మూడోది ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వాలి, నాలుగోది ఎగ్జామ్కి హాజరు కావాలి. ఒకటోది రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్: మీ ఫోటో యొక్క స్కాన్ కాపీ 20 KB సైజు కన్నా తక్కువ ఉండాలి, మీ సిగ్నేచర్ యొక్క స్కాన్ కాపీ 20 KB కన్నా తక్కువ సైజులో ఉండాలి, మీ ఐడి ప్రూఫ్ యొక్క స్కాన్ కాపీ అది కూడా 20 KB కన్నా తక్కువ సైజులో ఉండాలి. ఐడి ప్రూఫ్ అనగా ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డ్, మీ ఎంప్లాయర్ కార్డ్ ఫోటో విత్ సిగ్నేచర్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ వంటివి. నాలుగోది ముఖ్యమైనది, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పేమెంట్ చేయడానికి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ని మీ దగ్గర ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేసి ఐఐబిఎఫ్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు చూపెట్టినబడే విధంగా వెబ్సైట్లోని లింక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు బీసీబీఎఫ్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి. అప్లై నాన్ మెంబర్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ క్లిక్ హియర్ టు రిజిస్టర్డ్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఈ పేజీలో చూపెట్టబడే విధంగా అన్ని రెడ్ కలర్లో ఉన్న బాక్స్లను మీరు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయవలసి ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, మీ ఇంటి నెంబర్తో సహా అడ్రస్తో సహా పూర్తిగా ఫుల్ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ పేజీలో మీకు మీ డిస్ట్రిక్ట్, సిటీ, స్టేట్, పిన్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్, మీ క్వాలిఫికేషన్, మీ మెయిల్ ఐడిని ఎంట్రీ చేయవలసి ఉంటుంది. మెయిల్ ఐడి అనేది చాలా ముఖ్యమైనది. మీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్, ఎగ్జామ్ డీటెయిల్స్ అన్నీ మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి పంపబడుతున్నది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. చూస్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫోటో స్కాన్ కాపీని అప్లోడ్ చేయండి, మీ సిగ్నేచర్ స్కాన్ కాపీని అప్లోడ్ చేయండి. ఇక్కడ మీ ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో దాని నెంబర్ ఎంట్రీ చేసి మీ ఐడి ప్రూఫ్ని స్కాన్ కాపీని అప్లోడ్ చేయండి. మీ ఎగ్జామ్కి సంబంధించిన అమౌంట్ అనేది మీరు సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే చూపించబడుతుంది. మూడోది మీ ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. మీ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో కావాలని లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జామ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. కోడ్ అనేది ఆటోమేటిక్గా అదే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డిసేబిలిటీ అన్న కాడ నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐ యాక్సెప్ట్ అనే కంటెంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత సెక్యూరిటీ కోడ్ని ఎంట్రీ చేయవలసి ఉంటుంది. మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా క్లియర్గా ఉండేలాగా చూడండి. ఒకవేళ లేకపోతే బ్యాక్ వెళ్ళి నెసెసరీ అయిన కరెక్షన్ చేసుకోవచ్చును. దాని తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పేమెంట్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. రెండవది అడ్మిట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవటం. ఈ అడ్మిట్ లెటర్ అనేది ఎగ్జామ్ కంటే 10 రోజుల ముందనే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అడ్మిట్ లెటర్లో వెబ్సైట్తో పాటు మీరు యూజ్ చేయాల్సిన యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఈ అడ్మిట్ లెటర్ అనేది మీరు ఇచ్చిన రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి పంపబడుతుంది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఈ అడ్మిట్ లెటర్ మరియు ఐడి ప్రూఫ్ అనేది తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. మూడవది ఎగ్జామ్కు ప్రిపరేషన్ అవ్వటం. ఈ ఎగ్జామ్ అనేది పూర్తిగా ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. అది కూడా సెలెక్టెడ్ ఐఐబిఎఫ్ సెంటర్స్లో మాత్రమే. ఈ క్వశ్చన్ పేపర్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ తోటి 100 మార్కులకు. రాంగ్ మార్కింగ్ చేసిన వాటికి మార్క్స్ అనేది ఇవ్వబడదు. ఎగ్జామ్ అనేది పూర్తిగా 2 గంటల సమయం ఉంటుంది. ఇది 100 మార్కులతోటి ఉంటుంది. కనీసం 40 మార్కులతోటి పాస్ అవ్వాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ బిజినెస్ కరెస్పాండెంట్ యొక్క ఐఐబి బుక్లోంచి మాత్రమే మెటీరియల్ తయారు చేయబడినది. ట్రైనింగ్ అనేది 2 విధాలు. ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. రెండోది మీరు ప్రిపరేషన్ అవ్వడం కోసం క్వశ్చన్ పేపర్ అనేది మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. నాలుగోది ఎగ్జామ్ హాల్కు హాజరు కావటం. ఒకటోది ఎగ్జామ్ కంటే ముందల మీరు ఎగ్జామ్ హాల్కు చేరుకోవటం. రెండోది మీ వెంట అడ్మిట్ లెటర్ మరియు ఐడి ప్రూఫ్ అనేది తప్పనిసరిగా తీసుకువెళ్ళటం. మూడవది ఇచ్చిన అడ్మిట్ లెటర్లోని యూజర్ నేమ్, పాస్వర్డ్ని వాడటం. ఒకవేళ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అయినచో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఐఐబిఎఫ్ వెబ్సైట్లో ఉంచబడుతుంది.
ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన 3 వారాల లోపల మీరు ఇచ్చిన రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి మీ సర్టిఫికేట్ని పంపబడుతుంది విత్ సిగ్నేచర్తో సహా.